వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ లో రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను పరిశీలించినము. ఇప్పుడు ప్రవేశిక గురించి చూద్దాం. అయితే ఈ ప్రవేశికను మనము ముందు మాట ప్రవేశికని ఇంగ్లీష్ లో ప్రియాంబుల్ అంటాము. ఉపోద్ఘాతం, శీర్షిక వంటి పదాలతో మనము ఉపయోగిస్తాము. ప్రవేశికను మనం ఎక్కడి నుండి గ్రహించడం జరిగింది అంటే అమెరికా నుండి గ్రహించడం జరిగింది. అసలు ప్రవేశికలో ఏముంటాయి, అసలు ప్రవేశిక ఉద్దేశం ఏంటిదంటే ఇది మన రాజ్యాంగం యొక్క నిర్మాతల యొక్క లక్షణాలను, ఆదర్శాలను, విలువలను ప్రతిబింబిస్తుంది అన్నమాట. అయితే ఈ ప్రవేశిక మెయిన్ గా భారతదేశ ప్రజలమైన మేము అనే పదంతో స్టార్ట్ అయి మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే వాక్యంతో ముగిస్తుంది. అయితే ఈ ప్రవేశికను మనము ఫస్ట్ నెహ్రూ గారు లక్ష్యాలు, తీర్మానాలు అనే అంశంతో రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఎప్పుడు? డిసెంబర్ 13, 1946. దీనిని లక్ష్యాలు, తీర్మానాలు అనే అంశాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే జనవరి, అంటే లైక్ ప్రియాంబుల్ 22, 1947 ఆమోదించడం జరిగిందన్నమాట. అయితే ప్రవేశికలోని అంశాలను ప్రవేశిక అంటే చెప్పినాం కదా, రాజ్యాంగం నిర్మాతల యొక్క లక్ష్యాలను, ఆశయాలను, విలువలను ప్రతిబింబించే ఒక పుస్తకం, దాన్ని ఏమంటారు, వాక్యం లాంటిది అన్నమాట ప్రవేశిక. అయితే ఇందులో 4 అంశాలు ఉంటాయి. ప్రవేశికలో 4 అంశాలు ఉంటాయి. ఒకటి, రాజ్యాంగానికి మూలమేంటి, తర్వాత రాజ్యాంగం యొక్క ఆదర్శాలు ఏంటి, అండ్ రాజ్యాంగం యొక్క విలువలేంటి, తర్వాత రాజ్యాంగం ఆమోదించిన తేదీ. ఇది ప్రవేశికలో మెన్షన్ చేయబడి ఉంటుందన్నమాట. అయితే రాజ్యాంగంకి మూలం ఎవరు అంటే ప్రజలు అని చెప్పబడుతుంది. దీంట్లో రాజ్యాంగం యొక్క ఆదర్శాలు ఏంటి అంటే ఫస్ట్ సర్వసత్తాక అన్న ఒకటే, తర్వాత సార్వభౌమ అన్న ఒకటి రాస్తాను, తర్వాత సౌమ్యవాద, తర్వాత లౌకిక, తర్వాత ప్రజాస్వామ్య, తర్వాత గణతంత్ర. ఈ పదాల వరుస క్రమం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సీక్వెన్స్ లో అడుగుతారు. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదాల వరుస క్రమం చెప్పండి అనేది అడుగుతాడు. వీటిని మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే సర్వసత్తాక, ఇది ఇట్లా కాదు, ఇది అది సర్వభౌమ అని రాద్దాం అనుకున్నా కానీ ఈ 2 రాయడం ఎందుకని చెప్పేసి సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే అంశాలు ఉంటాయన్నమాట. ఇవి సీక్వెన్సీలో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత రాజ్యాంగం యొక్క విలువలు. రాజ్యాంగం యొక్క విలువలు ఏముంటాయి అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, న్యాయం. ఇవి రాజ్యాంగం యొక్క విలువలు. రాజ్యాంగం ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. ఇవి మన ప్రవేశికలో ఉంటాయి. రాజ్యాంగం యొక్క ప్రవేశిక
లోని పదాలను గమనించినట్లయితే ఈ పదాల వరుస క్రమం చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను. సార్వభౌమ లేదా సర్వసత్తాక, సార్వభౌమ మరియు సామ్యవాద అండ్ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సమగ్ర. నెక్స్ట్ సమగ్ర. ఈ పదాల వరుస క్రమం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదాలు లేవన్నమాట. అయితే వీటిని ఏ పదాలనంటే సామ్యవాద, లౌకిక, సమగ్ర అనే పదాలను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అంటే ప్రవేశికను ఒక్కసారి సవరించడం జరిగిందన్నమాట. సవరించడం జరిగింది. అదే 1976 42వ రాజ్యాంగ సవరణ. ప్రవేశికను ఇప్పటి వరకు కేవలము ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. ఆ సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్ర అనే పదాలను చేర్చడం జరిగిందన్నమాట. అసలు ఈ ప్రవేశికలోని ఈ అంశాలను పరిశీలిద్దాం. సార్వభౌమ లేకపోతే సర్వసత్తాక. ఈ పదాలకు అర్థం ఏంటి అంటే భారతదేశం ఇతర దేశాల యొక్క ఆధిపత్యాన్ని సహించదు. అంటే తను ఎప్పుడు ఇండివిజువల్ గా ఉండాలని కోరుకుంటుంది. సో మనము కామన్వెల్త్ మరియు ఐక్యరాజ్య సమితిలో మెంబర్ అయినప్పటికీ కూడా, వాళ్ళ ఆదేశాలను పాటించినప్పటికీ కూడా ఇది ఇండివిజువల్ గా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతుంది మన ఇండియా. తర్వాత సౌమ్యవాద అనే పదాన్ని మనం ఎక్కడ తెలుసు చేసినాం? సౌమ్యవాద అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అయితే సౌమ్యవాద అంటే అర్థం ఏంటిదంటే సంపద ఒక చేతిలో కేంద్రీకృతం కావద్దు. సంపద అనేది అందరి చేతిలో కేంద్రీకృతమై ఉండాలి అని చెప్పే వాక్య ఉద్దేశమే సామ్యవాద అన్నమాట. అయితే దీనికోసం చాలా ప్రైవేటు వ్యక్తుల నుండి ఆస్తులు జాతీయం చేయడం జరిగిందన్నమాట. తర్వాత లౌకిక దీన్ని కూడా మనము 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. లౌకిక అనే పదం అర్థం ఏంటి అంటే భారతదేశము ఏ మతాన్ని అధికార మతంగా ఉంచదు, ఆయన ఏ మతాన్ని ప్రోత్సహించదు. అదే అంటే మతం విషయంలో తటస్థంగా ఉంటుంది భారతదేశం అని అర్థము. తర్వాత ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడి ప్రజలను పాలించే వ్యవస్థ ఉన్న అటువంటి ప్రభుత్వాన్ని మనము ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాం. అంటే ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలతోనే పాలింపబడాలి. సో దాన్ని మనం ప్రజాస్వామ్యం అని అంటాం అన్నమాట. ప్రజాస్వామ్యము 2 రకాలుగా ఉంటుంది: ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏంటంటే ఇది స్విట్జర్లాండ్ లో ఉంటుంది అన్నమాట. ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. స్విట్జర్లాండ్ లో ప్రత్యక్షంగా ఉంటాయి. మన దగ్గర గ్రామ ప్రాంతాల్లో జరిగేది ప్రత్యక్ష ఎన్నికలే. పరోక్ష ఎన్నికలు అయితే ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు మళ్ళీ ముఖ్య అధిపతిని ఎన్నుకోవడం అన్నమాట. అంటే భారతదేశంలో 2 రకాలైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. ఏంటిది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది అన్నమాట. నెక్స్ట్ గణతంత్ర అనేది ఏ దేశ అధిపతి అయితే ప్రజలతో ఎన్నుకోబడతాడో అతను ఆ దేశ వ్యవస్థను గణతంత్ర వ్యవస్థ అని అంటాం అన్నమాట. గణతంత్ర వ్యవస్థ అని అంటే అర్థం ఏంటి అంటే ప్రజలతో ఎన్నుకోబడిన దేశాధిపతి ఉండడము అని అర్థం. తర్వాత అంటే ఇప్పుడు మన రాష్ట్రపతిని మనం ఎన్నుకోకపోయినా, డైరెక్ట్ గా ఎన్నుకోకపోయినా
మనం ఎన్నుకో మనం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. బతినేనా అయితే నెక్స్ట్ సమగ్ర అనే పదాన్ని మనము 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అయితే సమగ్ర అనే పదాన్ని దీనిని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలో అంటే ప్రవేశికలో అంతర్భాగంగా దాగి ఉన్నటువంటి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడం కోసం సమగ్ర అనే పదాలను చేర్చడం జరిగింది. ఒకసారి చూద్దాము. అయితే మనకు ప్రారంభ రాజ్యాంగంలో లేని పదాలను గుర్తించండి అని చెప్తారు. సామ్యవాద అనే పదం లేదు, ఆయన లౌకిక అనే పదం లేదు, సమగ్ర అనే పదం లేదు. ఈ 3 పదాలను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందనమాట. వీటన్నిటిని బ్రీఫ్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రవేశికలో దాగి ఉన్న రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానాల గురించి పరిశీలిద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చింది అంటే న్యాయం, తర్వాత స్వేచ్ఛ, నెక్స్ట్ సమానత్వం, తర్వాత సౌభ్రాతృత్వం, తర్వాత వ్యక్తి గౌరవం. ఈ మనకు రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానాలు అన్నారు. వ్యక్తి గౌరవం. ఇప్పుడు చూడండి, మనం న్యాయానికి సంబంధించి ప్రవేశికలోని న్యాయం అనే అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రవేశికలో 3 రకాలైనటువంటి న్యాయం ఉంటుంది. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. ఇందులో సామాజిక న్యాయం అంటే చట్టం ముందు అందరూ సమానుల అనే భావంతో 14 నుండి 18 వరకు ప్రాథమిక హక్కుల్లోనే ఉన్న అంశాలను ఆర్టికల్స్ ఈ సామాజిక న్యాయం గురించి తెలియజేస్తుంది. ఆర్థిక న్యాయం ఏంటంటే సంపద ఒకే దగ్గర ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకూడదు, ఆయన పని హక్కును కల్పించాలి మొదలైనటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక న్యాయం ఉంటుంది. రాజకీయ న్యాయం అంటే తెలుసు కదా, మన ఓటు హక్కు ఆర్టికల్ 329 గురించి తెలియజేస్తుంది. అండ్ 101 ఎన్నికల్లో పోటీ చేసే హక్కును తెలియజేస్తుంది. అండ్ ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ ఏం తెలియజేస్తుంది అంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును గురించి తెలియజేస్తుంది. సో సామాజిక న్యాయం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకసారి చెప్పేస్తానా. నెక్స్ట్ న్యాయాన్ని గురించి పరిశీలించినట్లయితే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఉంటుంది. తర్వాత స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1A లో ఏం తెలియజేస్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛను గురించి తెలియజేస్తుంది. అంటే మన భావాలను పంచుకునే ఆర్టికల్ 19A క్లాస్ 91 క్లాస్ ఏ. తర్వాత సమానత్వం అంటే మనకు ఆర్టికల్ 14 నుండి 18 వరకు వ్యక్తుల యొక్క సమానత్వాన్ని గురించి తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత సౌభ్రాతృత్వం, మన భారతీయులు అందరూ సోదరత్వాన్ని కలిగి ఉండాలనే కాన్సెప్ట్ తో ఉంటుందన్నమాట. వ్యక్తి గౌరవానికి సంబంధించి ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం. అండ్ ఆర్టికల్ 23, 24 వంటివి వ్యక్తి గౌరవానికి సంబంధించి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంత గొప్ప ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా అని అంశము వచ్చినప్పుడు కొన్ని కేసుల ద్వారా మనం రాజ్యాంగంలో భాగము అని చెప్పడం జరిగింది, కొన్ని కేసుల ద్వారా రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పడం జరిగింది అన్నమాట.
ముందుగా ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగమా కాదా అని చెప్పే కేసులను గమనించినట్లయితే ఫస్ట్ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పే కేసులను చూద్దాం. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. ఏకే గోపాలన్ కేసు వర్సెస్ మద్రాస్. తర్వాత ఇది 1950 ఏకే. తర్వాత బేరు బారి కేసు ఇది 1960. ఈ కేసులలో ఏకే గోపాలన్ కేసు అండ్ బేరు కేసులలో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది అన్నమాట. అయితే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు కాబట్టే మనం దీన్ని సవరించలేము అని చెప్పింది అన్నమాట. సవరించకూడదు అని చెప్పింది. ప్రవేశికని సవరించకూడదు అని చెప్పిన కేసెస్ ఏకే గోపాలన్ కేసు అండ్ బేరువరి కేసు. తర్వాత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పిన కేసెస్ కేశవానంద భారతి కేసు అండ్ ఎస్ఆర్ బొమ్మై కేసు. కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్. 1973 ఏప్రిల్ 24 మన హాలిడేస్ కదా, స్కూల్స్కి ఏప్రిల్ 24 నుండి హాలిడేస్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. కేశవానంద భారతి కేసు 1973 ఏప్రిల్ 24 ఆ కేసు. తర్వాత ఎస్ఆర్ బొమ్మై కేసు. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఇది ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగము కాబట్టి వీటిని సవరించవచ్చు అని చెప్పింది. ఈ కేసులు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు అడుగుతారు రాజ్యాంగ ప్రవేశిక అనేది కేశవానంద భారతి కేసు ఏం తెలియజేస్తుంది అంటే ప్రవేశికను సవరించవచ్చు, అంతర్భాగం కాబట్టి, రాజ్యాంగంలో అంతర్భాగము కాబట్టి సవరించవచ్చు. కాకపోతే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏదైతే ఉందో దాన్ని అంటే మారకుండా సవరించవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఏ కేసు? కేశవానంద భారతి కేసు. అలాగే ఎస్ఆర్ బొమ్మై కేసులో కూడా ఈ విధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులో ఇవ్వడం జరిగింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇదే రకమైన తీర్పు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మళ్ళొకసారి చూద్దాము. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు కాబట్టి సవరించలేము అన్న తీర్పులు ఇచ్చినటువంటి కేసులు ఏకే గోపాలన్ కేసు అండ్ బేరువేరి కేసు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంతర్భాగము అని చెప్పే కేసులు కేశవానంద భారతి కేసు 1947, ఎస్ఆర్ బొమ్మాయి కేసు నాకు ఇయర్ దొరకలేదు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995. సో కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాబట్టి సవరించవచ్చు, కానీ సవరించేటప్పుడు ఒక కండిషన్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది మారకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇది ప్రవేశిక సంబంధించి మొత్తము క్లాసెస్. నెక్స్ట్ క్లాస్ లో ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం.